వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అత్యవసర వైద్యం ఏర్పాటు చేసేలా కృషి. త్వరలోనే 100 పడకల ఆసుపత్రి ప్రారంభం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు. ముందుగా వైద్యులతో హెచ్డిసి సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన 100 పడకల ఆసుపత్రి పరిసరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరులో 100 పడకల ఆసుపత్రిని అతి త్వరలోనే ప్రారంభం చేసేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు క్రిటికల్ కేర్ సెంటర్ వైద్య సదుపాయాలు అందుబాటులో పెడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ట్రామా కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు సులభతరం అవుతుందన్నారు. ఇందుకు ప్రతిపాదన కూడా పెట్టడం జరిగిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి గురించి శాసనసభలో ప్రస్తావించడం జరిగిందని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలియజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు, హెచ్డిసి కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కీర్తిశేషన్ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎమ్మిగనూరు ఆసుపత్రి 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్ళీ శాసనసభ్యుడిగా 2014-19 నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 100 బెడ్ హాస్పిటల్గా తయారు చేయడం, దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని ఒక త్వరితగతిన ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము. ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు. దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే ఈ హాస్పిటల్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే మేము ఇటు మంత్రాలయం విపరీతంగా పిలిగ్రిమేజ్ సెంటర్ గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు కానీ, అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మిగనూరు, ఈ ఎమ్మిగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, క్రిటికల్ సర్వీసెస్ కానీ, ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మిగనూరుకు ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. నేను గతంలో మీరు చూసారు శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మార్చులకి, అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మిగనూరు సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర, ఇటు మన అదేవిధంగా పిలిగ్రిమేజ్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర, కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి వ్యవస్థ అందుబాటులో పూర్తిగా ట్రామాకు సంబంధించినటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే వాళ్ళందరినీ కర్నూలుకో లేకపోతే ఆదోనికో పంపించేటువంటి పరిస్థితి. అత్యవసరంగా ప్రాణాలను స్టెబిలైజ్ చేసి ఆ స్టెబిలైజ్ చేసిన పేషెంట్ని అక్కడికి పంపించినా ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజే ఒక ప్రతిపాదన పంపి ఎట్టి పరిస్థితుల్లో 100 బెడ్ హాస్పిటల్స్తో పాటు ట్రామా కేర్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కూడా కోరడం జరుగుతుంది. అతి త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది.